వైసీపీ కార్యకర్త రామ్ గోపాల్ వర్మ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నివాసంలో ఉన్నాడంటూ జనసేన పార్టీ తిరుపతి అసెంబ్లీ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ఆరోపించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం మీడియాతో మాట్లాడుతూ ముందుగా టీటీడీ కొత్త పాలక మండలికి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం తిరుమలలో గత 5 ఏళ్లుగా తట్టల వ్యాపారం చేస్తున్న వైసీపీ వారే నేటికి కొనసాగుతున్నారంటూ స్పష్టం చేశారు. న్యాయపరంగా వీరిపై చర్యలు తీసుకోవాలని, అలాగే కొండపై పెళ్లిళ్ల పేరుతో మఠాలలో జరుగుతున్న దోపిడీని, భక్తులను దోచుకుంటున్న వైనంపై టీటీడీ కొత్త పాలక మండలి చర్యలు తీసుకోవాలని అన్నారు. అనంతరం జనసేన పార్టీపై గతంలో లేనిపోని ఆరోపణలు చేసిన ఆర్జీవీపై విరుచుకుపడ్డారు. ఒంగోలు పోలీసులు వర్మ కోసం వెతుకుతున్నారన్నారు. వర్మ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నానని తప్పించుకొని దొంగలాగా తిరుగుతున్నాడని, బహుశా చీకటి చిత్రాలు తీస్తున్నాడేమో అంటూ వ్యంగ్యాస్త్రాలను సంధించారు. జగన్ ప్యాలెస్లో ఉన్నాడని తాము చెప్పడాన్ని తెలుసుకుని బెంగళూరు ప్యాలెస్కి కూడా పారిపోవడానికి వర్మ ప్లాన్ చేస్తాడని అన్నారు. గతంలో వైసీపీ వారి నిర్మాతలుగా లక్ష్మి, ఎన్టీఆర్ తదితర కూటమి నేతల చిత్రాలను తీసి ఆర్జీవీ ఫేమస్ అవ్వాలనుకుంటున్నాడని, కానీ నేడు కటకటాల పాలవుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరికీ భయపడనన్న ఆర్జీవీ నేడు అరెస్టు పర్వంలో టన్నుల కొద్దీ భయపడుతున్నాడన్నారు. ఏదో శేఖర్ సినిమాలు తప్ప ఈ షూటింగ్ లో బిజీగా ఉన్నాడట. ఇందాక టీవీలో చూసా లేటెస్ట్ గా ఐపీసీ సెక్షన్లు పెట్టండి అంట. ఉండేది ఐపీసీ సెక్షన్లు, బిఎన్ఎస్ సెక్షన్లు. మన భారతదేశంలో ఐపీసీ, బిఎన్ఎస్. ఈ 2 చట్టాలు కాకుండా కొత్తగా చట్టాలు ఏంటి తీసుకురమ్మంటారు? ఏమైనా వైసీపీ సెక్షన్లు తీసుకురమ్మంటారా? మీ వైసీపీ సెక్షన్లు పెట్టారు గత ప్రభుత్వంలో అందరి మీద. లేదా వర్మ సెక్షన్లు ఏమైనా ఉన్నాయా? చీకటి సెక్షన్లు ఏమైనా తీసుకురావాలా? రామ్ గోపాల్ వర్మ నేను ఎవరికి భయపడని చెప్పి బాగా భయపడి దాముకున్నాడు. నువ్వేం తప్పు చేయనప్పుడు రా, బయటికి రా, పోలీసులు సహకరించు, నాకు భయం లేదు, నేను ఎవరికి భయపడను అన్నోడివి ఈరోజు ఎక్కడున్నావు? నీ మీద కేసు నమోదైంది, విచారించాలి కదా, నువ్వు కనీసం పోలీసులు సహకరించాలి కదా. ఇదైనా చట్టాన్ని నువ్వు గౌరవించేది? మిస్టర్ ఆర్జీవీ వర్మ, చట్టాన్ని గౌరవిస్తాను నేను చెప్తున్నాను కదా. పోలీసులకి మొత్తం ఒంగోలు పోలీసు అందరూ కూడా తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళండి, వర్మ అక్కడున్నాడు. జగన్మోహన్ రెడ్డి నివాసంలో తాడేపల్లిలో రాంగోపాల్ వర్మ డెన్ను పెట్టుకొని కూర్చోన్నాడు. ఇది వాస్తవం. వెళ్ళి ఒక 100 మంది పోలీసులు వెళ్ళి ఆ ప్యాలెస్ ని వెతుకుతే వర్మ దొరుకుతాడు. ఇది వదిలేసి ఆయన చట్టాల గురించి చెప్తున్నాడు, కొత్త చట్టాల గురించి. వర్మకి కర్మ స్టార్ట్ అయింది. మా నాయకుల మీద సినిమాలు తీసేది, ఎవరో మీద సినిమా తీసి ఎవరో వచ్చి కేసులు పెట్టారంట. నువ్వు ఎవరో డబ్బులు ఇచ్చే సినిమాలు తీసావు. లక్ష్మీ, ఎన్టీఆర్ ఎవరు ఇచ్చారు డబ్బులు సినిమాకి? నీకు ఎవరు డబ్బులు పెట్టింది? వైసీపీ నేత. మా నాయకుల మీద సినిమా తీసిన డబ్బులు ఎవరు పెట్టారు? వైసీపీ నేత. వైసీపీ నేతలు డబ్బులు ఇస్తే సినిమాలు తీస్తావు, ఎవరో డబ్బులు ఇస్తే నువ్వు సినిమాలు తీస్తావు. నీ మీద ఎవరు కేసులు పెట్టకూడదా? వర్మ ఒక పెద్ద బఫూన్ అండి ఇప్పుడు రాష్ట్రంలో. జోకర్ ఐటమ్ అయిపోయాడు. ఆయన మాఫియా డాన్ అంట. ఎవడి చెప్తారు కథలో? పారిపోయి దాక్కున్నాడు. మేము కూడా ఏదో అనుకున్నాం గతంలో, వర్మ మీద ట్విట్లు పెట్టిన డబ్బు వీడు సామాన్యుడు కదరా, ఏదో పెద్ద విషయం ఉందనుకున్నా. విషయమే లేదా వీడికి. ఈరోజు మా నాయకుల్ని, మా పార్టీ కార్యకర్తల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, వైసీపీ కార్యకర్తలాగా పెయిడ్ ఆర్టిస్ట్ లాగా మాట్లాడి ఈరోజు కేసులు పెడితే దాచుకొని తిరుగుతున్నావు, పారిపోయినావు, డెన్లో ఉన్నావు. నువ్వు మాట్లాడుతావు ఎక్కడికి పోలేదు అనేసి. దమ్ము ధైర్యం ఉంటే రామ్ గోపాల్ వర్మ ఒక అబ్బా అమ్మకు పుట్టుంటే వచ్చి ఒంగోలు పోలీస్ స్టేషన్లో లొంగిపో, విచారించు, సహకరించు, నేను తప్పు చేయలేదు అని నిరూపించు. సినిమాలు తీసేది ఈజీ అనుకున్నావా? చట్టం అంటే నీ ఇష్టం అనుకున్నావా? నోటి కూర్చొని మాట్లాడితే చెప్తున్నాం కదా. పోలీస్ శాఖ కూడా విజ్ఞప్తి, రామ్ గోపాల్ వర్మ జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ లో ఉన్నాడు, వెళ్ళి సెర్చ్ చేయండి. ఇప్పుడు నేను చెప్పాను కాబట్టి ఒకవేళ పారిపోతే బెంగళూరు ప్యాలెస్కి వెళ్తాడు, ఆడ కూడా సెర్చ్ చేయండి. ఈ 2 ప్యాలెస్లు దిక్కు. మనోడికి ఎవరు హోటల్స్ కుడియరు, ఎందుకంటే అంత చండాలుడు అనేసి. ఈ విషయాన్ని ప్రెస్ మీట్ ద్వారా చెప్తున్నాం. రామ్ గోపాల్ వర్మని ఛాలెంజ్ చేస్తున్నాం.